నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జూనియర్ ఎన్టీఆర్ గారు మరియు రామ్ చరణ్ వీళ్ళిద్దరూ అనుష్క గారితో ఎందుకు సినిమా చేయలేదు అని ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ లాగా అందరూ మాట్లాడుకుంటున్నారు. ఎందుకు ఇప్పుడే మాట్లాడుకుంటున్నారు అనేది ఎగ్జాక్ట్గా అర్థం కావట్లేదు. కానీ సడన్గా ఎవరికో ఒక్కడికి కలిగింది ఆలోచన, ఎందుకు చేయలేదు అని. ఎందుకు వీళ్ళిద్దరినే టార్గెట్ చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారితో కూడా చేయలేదు కదా, ఏంటి రీజన్స్? నాకు అనిపించిన దాని ప్రకారం దీని వెనక ఎవరో ఉండి కావాలనే అందరూ ఒక పాయింట్ దగ్గర ఆలోచించాలి అనేంతలా దీన్ని ఏదో ముందుకు నెడుతున్నారని అయితే నాకు అనిపించింది. ఇది ఒక పెద్ద కుట్ర ఏమో, దీని వెనక కావాలనే ఎన్టీఆర్ని మరియు రామ్ చరణ్ని ట్రోల్ చేయడానికి అని నాకు అనిపించింది. ఎక్కడ ఆ పాయింట్ ఏంటంటే, అందరూ నాకు తెలిసి ఇక్కడ హైట్ ప్రాబ్లం అనుకోవాలి అనే ఉద్దేశంతోనే కావాలనే ఇట్లా సర్క్యులేట్ చేస్తున్నారు అని అయితే నాకు అనిపించింది. అండ్ ఎవరైతే ఇక్కడ దీన్ని ఇలా ట్రోల్ చేయించి ఈ ఇద్దరు హీరోస్ని ఇబ్బంది పెట్టాలి, వీళ్ళ ఫ్యాన్స్ని ఇబ్బంది పెట్టాలి అనుకున్నారో వాళ్ళందరికీ చెప్తాను, వినండి ఒకసారి. అనుష్క గారు సింగం సినిమా చేశారు, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. సో ఈ ఫిలింలో చేసేటప్పుడు సూర్య గారు కూడా కొంచెం షార్టే అనుష్క గారితో కంపేర్ చేసి ఆ హైట్తో. మరి ట్రోల్ అవ్వలేదు కదా. బట్ మీరెందుకు వీళ్ళని హైట్ దగ్గరే వీళ్ళు ట్రిగ్గర్ అవుతారు? ఖచ్చితంగా వీళ్ళని ఎలా అయినా ట్రోల్ చేయాలనే ఉద్దేశంతో అనుష్క గారి లైక్ చాలా హీరోయిన్స్తో చేయలేదు వీళ్ళు ఫిలిమ్స్. అలా అనుకుంటే మోస్ట్ ఆఫ్ ది ఎంతోమంది హీరోయిన్స్తో ఎక్కువ ఫిలిమ్స్ చేశారు. కాజల్తో ఆయన ఒక 3-4 చేశాడు, ఈయన ఒక 3 చేశాడు. అంటే ఎందుకు చేస్తారంటే కంఫర్ట్. కాజల్ కూడా కొంచెం ఆల్మోస్ట్ నియర్లీ అదే హైట్ ఉంటుంది, సేమ్ హైట్ ఉంటుంది. అంత మాత్రాన ఎక్కువ ఫిలిమ్స్ చేస్తున్నంత మాత్రం ఇంకొక రకాల కథనాలు రాస్తారు. ఏదో రిలేషన్షిప్లో ఉన్నారని, వాళ్ళిద్దరు ఏదో లవ్ పేరని ఇలా రకరకాలుగా మాట్లాడతారు. అనుష్క గారితో చేయలేదంటే బోల్డ్ రీజన్స్ ఉంటాయి. ఎందుకు చింతకాయల రవి అనే ఫిలింలో ఒక సాంగ్ దాంట్లో కూడా కనిపిస్తారు జూనియర్ ఎన్టీఆర్ అనుష్క గారు పక్క పక్కన. బట్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే వాళ్ళిద్దరికీ స్క్రీన్ ఆ ప్రెజెన్స్ అది కొంచెం పెద్ద వర్కౌట్ అవ్వదు. ఒకటి నాకు తెలిసి మీరు మోస్ట్లీ ఏదైతే ఇలాంటి ఆనందం పొందుదాం, వాళ్ళని కొంచెం హేళన చేసినట్టుగా హైట్ ప్రాబ్లం దగ్గరే హీరోయిన్గా పెట్టుకోలేదని కన్క్లూజన్కి వస్తారు అనే ఉద్దేశంతో మీరు అనుకుంటున్నారో ఆ పప్పులని ఉడకవు. సో దయచేసి ఎవరైతే దీన్ని వెనకుండి చేస్తున్నారో ఖచ్చితంగా మీ వృధా ప్రయత్నాన్ని మానుకోండి అని అయితే నా అభిప్రాయం. అండ్ ఇంకొకటి ఏంటంటే, లైక్ టాలర్ హీరోస్ చేయడానికే ఎక్కువ స్కోప్ ఉంది లైక్ అనుష్కతో. ఎందుకంటే అనుష్క ఇది లైక్ ఆవిడన్న వలప్షస్ బాడీ అంతా కూడా లైక్ ఆవిడ హైట్ కానీ ఆవిడ 5.10 నియర్లీ హైట్, ఆవిడ నా హైట్ ఉంటారు ఆవిడ. సో ఆవిడకి మహేష్ బాబు, ప్రభాస్ వీళ్ళు టాల్ కాబట్టి కొంచెం వాళ్ళతో ఆ స్క్రీన్ ప్రజెన్స్కి దానికి మెర్జ్ అయ్యేది పర్ఫెక్ట్గా. సో అందువల్లే వాళ్ళు ఫిలిమ్స్ చేయగలిగారు, అవి వర్కౌట్ కూడా అయ్యాయి. కొంచెం మిగతా హీరోస్ అందరూ లైక్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఓకే కలుస్తారు. బట్ కాకపోతే ఆవిడ లైక్ అంటే హీరో కంటే కూడా లైక్ డామినేట్గా కనిపిస్తుంది స్క్రీన్ మీద. మీరు అబ్జర్వ్ చేశారు లేదో, అనుష్క గారిని స్క్రీన్ మీద తట్టుకోవడం లైక్ స్క్రీన్ మీద ఆవిడ ఇంపాక్ట్ని, ఆవిడ ప్రజెన్స్ని, ఆవిడ డామినేషన్ తట్టుకోవడం లైక్ చాలామంది హీరోస్కి సాధ్యం కాదు. దట్స్ ఓన్లీ ప్రభాస్ వల్లే సాధ్యం అవుతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా మహేష్ బాబు గారు కూడా తేలిపోతారు ఒక్కో దగ్గర. ప్రభాస్ మాత్రమే ఆవిడ డామినేషన్ తట్టుకోగలడు. లైక్ ప్రభాస్ అంత పోటీగా స్క్రీన్ మీద ఉండగలడు. సో తర్వాత కంపేర్ మిగతా హీరోలు అందరూ కూడా లైక్ తక్కువే. అందువల్లే కొంచెం సినిమాల్లో కూడా తీసుకోలేదు, సినిమాలు చేయలేదు. దాన్ని పట్టుకొని ఈ రోజున అందరూ ఏదో పెద్ద ఇదైపోయింది, ఎందుకు చేయలేదు అంటే దానికి ఏం చేస్తాం. లైక్ కొంచెం అనుష్క గారు పెద్ద హీరోస్కి పక్కన హీరోయిన్గా చేయడానికి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, లేకపోతే నాగార్జున గారు ఇలాంటి వాళ్ళ పక్కన సరిపోతారు. పైగా ఒక 1 year పెద్దది ఈవిడ, వీళ్ళందరికంటే కూడా పెద్దదనే కాదు, ఏజ్లో ఎల్డర్ అనే కాదు, కానీ కొంచెం ఆవిడకి ఆన్ స్క్రీన్ వర్కౌట్ కాదు నా అభిప్రాయం. ఒకసారి ఆలోచించండి, రామ్ చరణ్ పక్కన అనుష్క, జూనియర్ ఎన్టీఆర్ పక్కన అనుష్క సెట్ అయింది అనిపిస్తుందా? సెట్ అవ్వలేదు కదా. సో అందుకే సినిమాలు చేయరు. అంత మాత్రాన ఏదేదో రాసేద్దాం, ఏదేదో చేసేద్దాం, ట్రోల్ లాగా అనుకోకండి. సో అది వర్కౌట్ కాదు. సో ఇది నా పరంగా అయితే ఇదే. సో ఫ్యూచర్లో చేస్తే చేయొచ్చేమో మేబీ. సో ఓవరాల్గా నా పరంగా అయితే దీని పెద్ద ఇష్యూ చేయకండి. ఓకే, రైట్.